30 ఏళ్ల తర్వాత సీఎం జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు నందికొట్కూరు నూతన ఇన్ఛార్జ్ దారా సుధీర్. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన సీఎం జగన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా అభ్యర్థుల సేవలను గుర్తిస్తూ మారుస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆర్దర్ తమతోనే ఉన్నారని ఎక్కడికి పోలేదన్నారు. ఎమ్మెల్యే ఆర్దర్ తమకు సపోర్ట్ చేస్తారంటున్న దారా సుధీర్తో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధిష్టానం ఇటీవల తీసుకున్నటువంటి నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొత్తగా అభ్యర్థిని నియమించడం జరిగింది. డాక్టర్ సుధీర్ దారా నియమించడం జరిగింది. మనతో మాట్లాడడానికి సార్ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే, కంగ్రాచులేషన్స్. కొత్తగా నందికొట్కూరు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా నియామకమయ్యారు. ఎలా ఉందంటారు సార్? పొలిటికల్గా మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలండి. అదేవిధంగా నందికొట్కూరులోకి నా నియోజకవర్గం, నా సొంత ఊరైనటువంటి నందికొట్కూరులోకి నాకు పర్మిషన్ ఇచ్చినటువంటి, సహకరించినటువంటి, నేను డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాలకి మొగ్గు చూపడానికి ఏకైక కారణమైనటువంటి శ్రీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారికి కూడా నా కృతజ్ఞతలు. సో ఈ నందికొట్కూరు ఎందుకు నేను నందికొట్కూరుకి రావాల్సి వచ్చింది, నందికొట్కూరు అంటే ఎందుకు నాకు ఇష్టము అనేది ఏంటంటే, నేను మొత్తం నా బాల్యం నుంచి కూడా నేను నందికొట్కూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నాను. మా ఫాదర్ ఇంజనీర్ అవ్వడం కారణంగా శ్రీశైలం ప్రాజెక్ట్లో ఎక్కువ కాలం, అంటే నేను పుట్టినప్పటి నుంచి నా స్కూలింగ్ అంతా కూడా సున్నిపెంటలో అయింది. సున్నిపెంట ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను, దాని తర్వాత హై స్కూల్, దాని తర్వాత లోకల్ నేను కర్నూలు జిల్లా అవడంతో నాకు కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. అక్కడే ఎండి చేశాను. దాని తర్వాత అక్కడే నేను వైద్యునిగా, మత్తు వైద్యుడిగా వృత్తి కొనసాగించాను. హైయర్ స్టడీస్ కోసము, హైయర్ ఎడ్యుకేషన్ ప్లస్ ఆల్సో జాబ్ కోసం నేను ఒక 10 years మటుకే హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. అంటే నేను ఎందుకు నందికొట్కూరుని నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకు నందికొట్కూరు అభ్యర్థిగా నాకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే, నందికొట్కూరుకి నేను సుపరిచితుడిని. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడ కష్ట సుఖాలన్నీ నాకు తెలుసు. ఇక్కడ ఏం డెవలప్ చేయాలి, ఇంకా ఏమేమి కష్టాలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, ఇంతకుముందు గవర్నమెంట్స్ ఏం చేశాయి, ఏం చేయలేదు, ఏం డెఫిసిట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసు. సో కర్నూలులోనే నేను ఆల్మోస్ట్ నా 51 years ఆఫ్ ఏజ్లో 40 years కర్నూలు డిస్టిక్లో ఉన్నాను. తర్వాత ఏమంటే, నేను కర్నూలులో నా వైద్య వృత్తి కొనసాగిస్తున్నప్పుడు ఒక వినూత్నమైన అలోపతిక్ మెడిసిన్లో ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను అనమాట. మోకాళ్ళకి జాయింట్ పెయిన్స్ లేకుండా, ఆపరేషన్స్ లేకుండా వాటికి ట్రీట్మెంట్. దానివల్ల ఒక 10 years హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఒక సక్సెస్ఫుల్ వైద్యుడు అయిన తర్వాత జనరల్గా ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అన్నది ఉంటుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు మేజర్ సిటీస్లోనే 4 హాస్పిటల్స్ ఉన్నాయి ఈ స్పెషల్ ట్రీట్మెంట్. మా హాస్పిటల్ పేరు ఎపియాన్ అనమాట. సో చాలామందికి ట్రీట్ చేసాం, కొన్ని వేల మందికి ట్రీట్ చేసాం, కొన్ని వేల మంది మా ట్రీట్మెంట్ తోటి ఆపరేషన్ లేకుండా బాగుపడ్డారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎలా అంటే, గతంలో అనారోగ్యంతో బాధపడేటటువంటి వారి నాడిని మీరు పట్టారు, ఇప్పుడు పొలిటికల్గా రంగప్రవేశం చేశారు. ఎలా ఉండబోతుంది, ఎలా ప్రజల నాడిని ఎలా పట్టబోతా ఉన్నారు? ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, వైద్యం అయినా కూడాను, ప్రజాసేవ అన్నా కూడా ఒకటే. వైద్యం అన్నది ఏంటి, మన ఉపాధి, అంటే నా ఉద్యోగము, దాని ద్వారా ఏంటంటే నేను ప్రజల యొక్క బాధల్ని, సఫరింగ్ని గమనించి వాళ్ళని ఆ సఫరింగ్ నుంచి బయటపడేస్తుంటాను. సేమ్ కూడా రాజకీయము, ప్రజాసేవ, ఇవి కూడా సేమ్ అదే విధంగా. ఎందుకంటే నేను రోజుకి హాస్పిటల్లో ఒక 50-60 మందిని పేషెంట్స్ నొప్పులతో చూస్తుంటే అందరూ కూడా బాధపడుతున్నారు. అక్కడ అందరికి కూడా ఉపశమనం కావాలి, అందరికి కూడా ఒక ఆన్సర్ కావాలి, అందరికీ ఒక సొల్యూషన్ కావాలి. అదే చేస్తున్నా. ఇప్పుడు మేజర్గా ఇంతకు ముందు నాకు ఈ రాజకీయాల్లోకి ఎంట్రీకి ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నది క్వశ్చన్. దీని అంతటికి మూల కారణము మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చాలామందికి దీన్ని డీప్గా మన సీఎం గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన విజన్ కానీ మీరు డెప్త్లోకి పోయి చూసినట్టయితే, ఆయన మేజర్ ఫోకస్ అంతా కూడాను ఒక 30 సంవత్సరాల తర్వాత ఈరోజు నుంచి కూడా ఎలాగా మన ఆంధ్ర రాష్ట్రము మార్పిడి చెందాలి, ఎలాగా సంస్కరణలు తీసుకురావాలి, ఎలాగా ఒక పేద రైతుకి, పేద కుటుంబానికి
ఎటువంటి మంచి జరగాలి. ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు మనల్ని పాలించాయి, ఎన్నో గవర్నమెంట్స్ వచ్చాయి. కానీ ఈయన చేస్తున్నది కానీ మనం కూలంకషంగా కానీ దాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆయన వెనకాల ఉన్న విజను ఇప్పటి వరకు కంట్రీ కాదుగా దేశంలో కూడా ఎక్కడ లేదు. మీరు ఒక విద్య చూడండి, ఒక హెల్త్ చూడండి, ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఎన్నెన్ని సంస్కరణలు ఫస్ట్ టర్మ్లోనే. ఫస్ట్ ఆయన ఛార్జ్ తీసుకోగానే కోవిడ్ వచ్చింది, 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. కానీ 3 సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రము బాగా దెబ్బతిన్నది. ఎందుకంటే తెలంగాణ డివైడ్ అయిన తర్వాత హైదరాబాద్ పోయింది, మన రెవెన్యూస్ తగ్గిపోయినాయి. అయినా కూడాను ఈ 3 సంవత్సరాల్లో ఆయన చేసిన సంస్కరణలు నా భూతో నా భవిష్యత్తు. ఈయన మిషన్ ఏంటంటే ఇప్పుడు కంటిన్యూస్గా సీఎం ఆయనే ఉంటారు ఇంకొక 4-5 టర్మ్స్. మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మోడల్గా చూడొచ్చు. మొత్తం కంట్రీలోనే ఏ రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రంతో పోల్చబడదు అనమాట. అంత మీరేమో 3-4 టైమ్స్ ఆయనే సీఎంగా ఉంటారంటున్నారు. ఇప్పటికే దాదాపుగా రాష్ట్రంలో 80 మంది అభ్యర్థులను చేంజ్ చేయడం జరిగింది. ఎలా సాధ్యమవుతుందంటారు? అదే మీరు చేంజ్ చేయడం గుడిలో కూడా ఒక విధమైనటువంటి పట్టుదల, ఒక విధమైనటువంటి మొండితనం సార్ దగ్గర ఉంది. ఏంటి మొండితనం అంటే ఎవరైతే అభ్యర్థులు ఆ పర్టికులర్ నియోజకవర్గానికి సూట్ అవుతారో వాళ్ళనే తీసుకుంటున్నారు. మీకు ఎంత ఫేమ్ అని ఉండొచ్చు, ఎంత నేమ్ అని ఉండొచ్చు, ఆ ఎమ్మెల్యే ఆ పర్టికులర్ ప్రజలకి ఉపయోగపడకపోతే ఎటువంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో కూడా ఇమీడియట్గా ఆయన చేంజ్ చేస్తున్నారు. సార్, ఇటీవల ఏపీలో చూసుకున్నట్లయితే దాదాపుగా 80 మంది సిట్టింగ్లను మార్చడం జరిగింది. మార్చడం వల్ల అయితే మార్చినటువంటి అభ్యర్థుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే ప్రజలు నమ్మే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మార్చడం అంటే అదే ఆయన బ్రిలియన్స్ ఏంటంటే సీఎం గారిది. ఇప్పుడు ఫస్ట్ టైం 2019లో రూలింగ్కి వచ్చారు. ఫస్ట్ టైం కొంతమంది ఎమ్మెల్యేస్ని సెలెక్ట్ చేసుకున్నారు 151. సో దీంట్లో కొంతమంది పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండకపోవచ్చు, కొంతమందికి ప్రజలకి ఆ ఎమ్మెల్యే నచ్చకపోవచ్చు. ఆయన సర్వేస్లో ఆయన క్లియర్ కట్గా ఐడెంటిఫై చేసిన ఏ ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గానికి సూట్ కాడో, ఆ ప్రజలకి నచ్చట్లేదు, ఆయన ఇమీడియట్గా మారుస్తున్నాడు. అతను ఎంత పెద్దవాడైనా ఉండొచ్చు, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ అయినా ఉండొచ్చు, మీరు చూసే ఉంటారు. ఉదాహరణకి ఏ నియోజకవర్గంలో కూడా చాలాసార్లు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో, టీడీపీలో ఉండి వైఎస్ఆర్సీలోకి వచ్చిన వాళ్ళు కూడాను వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళు తీసేస్తారు. దీనికి టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. అంటే తన సొంత ఊరిలో చెత్త అయినటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పక్కన విలేజ్లో బంగారం అవుతుందా అని చెప్పి అంటూ ఉన్నారు. మీరేమంటారు సార్? అదే ఇప్పుడు చేంజ్ ఎందుకు చేస్తున్నారంటే కొంతమందిని అయితే అవుట్రైట్గా తీసేస్తున్నారు, కొంతమందిని చేంజ్ ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు అక్కడ సమీకరణాలతోటి అక్కడ ప్రజలకి నచ్చకపోయినా ఆ మనిషి మటుకు మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. బట్ అక్కడ సిచ్యుయేషన్కి సూట్ కావాలనే వాళ్ళని వేరే కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే ఈయన సేవలతో ప్రజలు సంతృప్తి చెందుతారని ఆయన అనిపించినప్పుడు ఆయన మారుస్తున్నారు. సో రాజకీయ కారణాలు చాలా ఉంటాయి. కానీ ఈ చేంజ్లో మీరు మన సీఎం గారి ఉద్దేశాన్ని గమనించాలి ఏంటంటే ఆయన ఎవరికి భయపడరు. ఆయన భయపడేదంతా, ఆయన ప్రేమించిందంతా పేద ప్రజల సంక్షేమం ఆయనకు ముఖ్యం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన ఏపీ సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పొలిటికల్గా ఎక్కువగా రాజకీయంగా వస్తూ ఉన్నారు. ఏంటంటారు? అంటే వైద్యంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో సాటిస్ఫాక్షన్ సరిపోవట్లేదంటారా? అంటే సేవ చేయడానికి ఇప్పటివరకు వచ్చిన వైద్యులందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ డాక్టర్లు. ఎందుకు సక్సెస్ఫుల్ డాక్టర్లు ప్రాక్టీస్ వదులుకొని వస్తున్నారు? నేను నా ప్రాక్టీస్ వదులుకొని వచ్చాను. ప్రాక్టీస్లో కంఫర్టబుల్గా ఉంటుంది. 50 ఇయర్స్ నాకు. 50 ఇయర్స్లో జనరల్గా ఒక సక్సెస్ఫుల్ డాక్టరు ఆర్థికంగా తినడానికి కానీ ఆయన నివసించడానికి ఉండడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మేజర్ అట్రాక్షన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, ఆయనకి ప్రజల పట్ల ఉన్న ఇంట్రెస్ట్, ప్రజల పట్ల ఉన్న తృష్ణ అనమాట. అదే అటువంటి ఫీలింగ్ ఉన్న డాక్టర్సే వస్తారు. కాకపోతే కొంతమంది వచ్చిన తర్వాత మేబీ ఈ సిచ్యువేషన్కి సూట్ కాక మళ్ళీ వదిలేస్తుంటారు సరిగ్గా పర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు రాజకీయాలకి, పాతకాలం రాజకీయాలకి చాలా డిఫరెన్స్. నేను ఈరోజు వైద్య వృత్తిలో డబ్బులు సంపాదించడం సరిపోక పొలిటికల్గా వచ్చి డబ్బులు సంపాదించడానికే వస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా డాక్టర్స్ అలా వస్తున్నారంటారా పొలిటికల్గా? ఇంతకు ముందు అటువంటి భావన మేము కూడా డాక్టర్లు ఉన్నప్పుడు వినపడేది. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ మినిస్టరు, ఏ పొలిటీషియన్, ఏ ఎమ్మెల్యే కూడాను డబ్బులు వస్తాయని ఎవరు రారు. ఎందుకంటే అటువంటి స్కోపే లేదు. కరప్షన్ 0 ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో.
సో అలాగ అనుకొని వచ్చేవాళ్ళు నాకు తెలిసి అయితే ఎవరు ఉంటారు? వైద్యుడు అవ్వచ్చు, ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, లేదంటే కాంట్రాక్టర్ అవ్వచ్చు. సో జగన్ రెడ్డి గారి పరిపాలన మటుకు అటువంటి ఏ విధమైనటువంటి ఆశతో ఇప్పుడు పొలిటీషియన్స్ డాక్టర్స్ నుంచి మారుతున్నారన్నప్పుడు నేను అనుకోను, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. అంటే ఎలా ఉంటుందంటారు సార్? ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఆర్థర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే సపోర్టు మీకు ఉంటుందంటారా రానున్న రోజుల్లో? ఎలా ఉంటుందంటారు? సో ఇక్కడ వైఎస్ఆర్సీ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, అక్కడ కార్యకర్తలు అందరూ కూడా మనతోనే ఉన్నారు. ఆర్థర్ గారే కాదు, ఇక్కడ ఎవరెవరైతే కార్యకర్తలుగా జెండా మోసి ఇంతకు ముందు నుంచి జగన్ రెడ్డి గారి పరిపాలన నచ్చి సార్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతోనే ఉన్నారు. ఎక్కడికి పోలేదు. మాకు పడాల్సిన ఓట్స్ అన్నీ పడతాయి. అత్యంత మెజారిటీతో నందికొట్కూరు నుంచి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఈ గతంలో చూసాం, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థర్ కావచ్చు, యువ నాయకుడైనటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య కొంత వర్గ విభేదాలతో పార్టీ ముందుకెళ్ళినటువంటి సందర్భాలను మనం చూసాం. కేవలం నేను డమ్మీ ఎమ్మెల్యే కావచ్చు లేదా స్టిక్కర్ ఎమ్మెల్యేగా నేను ఉంటున్నాను, నేను ఇలా కొనసాగడానికి నాకు లేదు, నేను స్వతంత్రంగా ఉంటామంటూ కూడా కామెంట్ చేశారు. మీ పరిస్థితి ఎలా ఉంటుందంటారు రానున్న రోజులు? సో రాజకీయాల్లో మనము ఎక్కువ మర్యాద ఇవ్వాల్సింది ఒకటి ప్రజలకి. ఎవరైతే కార్యకర్తలు ఆ ప్రజలని నమ్ముకొని ప్రజల కోసమే వాళ్ళు జెండా పట్టుకొని పార్టీని గెలిపించిన వాళ్ళు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక మినిస్టర్ కాదు, ఎవరైనా కానీ ఆ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు ఆ కార్యకర్తలు అక్కడున్న లీడర్స్కి లోబడే పనిచేయాలి. మనం ఎమ్మెల్యే అయిపోయామని చెప్పేసి వాళ్ళని ఖాతరు చేయకపోతే సిస్టమ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అంటే ఎక్కడ కూడాను ఒక అంత యూనిటీ ఉండదు. యూనిటీ ఉండకపోతే కార్యకర్తలు ఇదవుతారు, లీడర్స్ కూడా అవుతారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆయన చిన్న వయసులోనే అన్ని త్యాగం చేసి ఇప్పుడు నందికొట్కూరు ప్రజల కోసమే ఉంటున్నారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు కానీ మీరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆయన రొటీన్ లైఫ్ చూసినట్టయితే ఆయన ప్రజలతో మాట్లాడడము, ప్రజలతో మమేకమై ప్రజల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం తప్పితే ఆయనకి ఒక ఫ్యామిలీ కానీ పేరెంట్స్ కానీ వీళ్ళ గురించి ఏం ఆలోచించారు. మొత్తం ఆయన జీవితం అంతా కూడా అంకితం చేసి ఇంత చిన్న వయసులో. అటువంటి ఆయన దగ్గరికి వచ్చి నేను పనిచేస్తున్నప్పుడు ఆయనతో కలిసి పనిచేయాలి. విభేదాలకి తావు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజల మనిషి. ప్రజలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ప్రాణం కూడా ఇస్తారు. అటువంటి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో విభేదం పెట్టుకున్నానంటే అంతకంటే ఫూలిష్నెస్ వేరేది ఉండదు. రానున్న రోజుల్లో మీరు కూడా ఎమ్మెల్యేగా అయితే ఒకవేళ మీరు ఓన్లీ ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రం చేసుకోవాలి, మిగతావంతా యువ నాయకుడు చేసుకుంటారని చెప్తే మీ పొజిషన్ ఎలా ఉంటుందంటారు? అదే నేను చెప్తున్నాను కదండి, ఇది కలిసికట్టుగా చేసే పని. నేను కానీ, సిద్ధార్థ రెడ్డి గారు కానీ, ప్రజలు కానీ, ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు. మీరందరూ కలిసి చేస్తాం. ఇప్పుడు కార్యకర్తలు, లీడర్స్ ఆల్రెడీ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఒక వైద్యుడిగా ఉండి నేను ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు నేను వాళ్ళని ఫాలో అవుతాను. సో వాళ్ళు ఏం చెప్తే అదే నాకు శిరోధార్యం. అంతేగాని నేను ఇక్కడికి వచ్చి సడన్గా నేను ఆధిపత్యం చెలాయిస్తానంటే అనడం అది అవివేకము. అట్లా ఏ లీడర్ కూడా చేయకూడదు. నేనైతే ఎట్టి పరిస్థితులు చేయను. వైసీపీ అధిష్టానం ఇటీవల సామాజిక సాధికార యాత్ర అనేటటువంటి పదంతో ముందుకొచ్చింది. మనం చూడొచ్చు, మన జిల్లాకు సంబంధించినటువంటి 2 రిజర్వ్డ్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో అభ్యర్థులను మార్చడం జరిగింది. అయితే ఎస్సీ సంబంధించినటువంటి దాదాపు 29 స్థానాలు ఏపీలో ఉంటే 22 ఎస్సీ సంబంధించినటువంటి సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ ఈ రిజర్వ్డ్ స్థానాల్లోనే వ్యతిరేకత ఉందంటారా? అంటే మిగతా సంబంధించినటువంటి వర్గాలలో లేదంటారా? అది రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం కాదండి. ఇప్పుడు ఎవరైతే ప్రజల్లో లేరో, ఏ ఎమ్మెల్యేకి అయితే ఆ ప్రజలతో సరైన సంబంధాలు లేవో అటువంటి వాళ్ళే మార్చబడ్డారు. కానీ దాంట్లో ఇప్పుడు ఓసీల్లో కూడా మార్చారు, బీసీల్లో కూడా మార్చారు. అదే ఆ సిట్యుయేషన్ బట్టి. మీరు జగన్ రెడ్డి గారి ఒకటే ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే అక్కడున్న ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, ఎవరైనా కానీ, డిప్యూటీ సీఎం కానీ ప్రజలకి నచ్చలేదు, ఆ సర్వేలో ఆయన నచ్చలేదు అని తెలిస్తే ఎవరిని కూడా ఆక్షేపించరు, వెంటనే మారుస్తారు. ఇది ఆయన స్టైల్. ఆ స్టైల్తోనే ఆయన ఈసారి 175కి 175 కొడతారు. అయితే ఇప్పుడున్నటువంటి మీ నందికొట్కూరు నియోజకవర్గంలో గతంలో మీరు ఇక్కడే ఉన్నప్పటికీ మీ పరిచయం, మీ ఫేస్ కావచ్చు, మీరు పరిచయం లేరు సార్. రానున్న రోజుల్లో అంటే ఇప్పటికే నాన్ లోకల్ అనేటటువంటి వివాదం తెర మీద బాగా ప్రచారంలో ఉంది. దాన్ని ఏ విధంగా రూపుమాపుతారు, ఎలా ముందుకెళ్తారు, ప్రజల్లో ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి బేసిక్గాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసిన సక్సెస్ఫుల్ పరిపాలనని ఏదన్నా ఒక మాట అనాలి అగేన్స్ట్గా అంటే లేదు ఆయన దగ్గర ఏమి.
ఏముంది? ఏమీ లేదు. సంక్షేమ పథకాలు ఎప్పుడు చేశాడు ఆయన? పిల్లలకి చదువులు కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ రిఫార్మేషన్స్ కానీ, రైతు భరోసా కానీ, తర్వాత వసతి దీవెన, ఇవన్నీ ఎన్నెన్నో సంక్షేమ పథకాలు, పోర్ట్స్, తర్వాత షిప్ యార్డ్స్, ఇవన్నీ ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఆయన కూడా మాట రావడంలే. ఆయనకు ఒక ఒక చిన్న రీజన్ తెలియట్లేదు అనమాట. గవర్నమెంట్ని ఏదైనా అందామంటే కరప్షన్ టు జీరో కరప్షన్, డెవలప్మెంట్ ఎక్స్టెన్సివ్ డెవలప్మెంట్, అప్పులు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పోలిస్తే చాలా తక్కువ. అండ్ నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చినది గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారమే ఉంది, ఆయన ఎప్పుడూ ఆయన క్రాస్ కాలేదు, ఇంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు క్రాస్ అయ్యారని చెప్పారు. సో ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం అనాలి అర్థం కావట్లేదు. సో ఏమీ లేనందువల్ల ఈ నియోజకవర్గంలో ఇతను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు, ఈ మధ్యన హైదరాబాద్ పోయాడన్న కూడా ఒక కల్లబుల్లి కబుర్లతోటి నాన్ లోకల్. నేను నాన్ లోకల్ అన్న మాటే నేను ఎక్కట్లేదు, ఎందుకంటే నేను లోకల్ని ఇక్కడ ఉండే. చంద్రబాబు నాయుడు గారు నాన్ లోకల్ కాదు, చంద్రగిరిలో పుట్టాడు, కుప్పంలో సీఎం అయ్యాడు, అక్కడి నుంచే గెలుస్తూ ఉంటాడు. చంద్రగిరిలో నిలబడచ్చు కదా. లోకేష్ వచ్చేసి ఆయన పుట్టింది హైదరాబాద్లో, మంగళగిరికి ఆయనకి సంబంధం ఏంటో మనకు తెలియదు. హీరో బాలకృష్ణ గారేమో ఆయన పుట్టిన చెన్నైలో, అసలు ఆంధ్రప్రదేశ్లో ఆయనకి స్థానం లేదు, ఆయన వచ్చి హిందూపూర్, ఆ కనెక్షన్ ఏంటో అర్థం కాదు. పివి నరసింహరావు గారు ఆయన తెలంగాణ వాసి, ఆయన నంద్యాల నుంచి గెలిచారు. సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చింది, ఆమె వచ్చి ఇండియాలో కంటెస్ట్ చేస్తుంటారు. అంటే నేను లోకల్ నాన్ లోకల్ అన్నది అప్రస్తుతం, ఎందుకంటే నేను లోకలే కాబట్టి నేను దాని గురించి మాట్లాడను, కానీ అది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ప్రజలను తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకల్గా ఉన్న ఎంపీలే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. మంచి మనిషి, ప్రజల కష్టాలు తెలిసిన మనిషి, ఆయన లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కానీ అతనే మనకు ముఖ్యము, అతని వల్లనే మన సమస్యలను తీర్చుకోవాలి, అతనితోనే మనము ముందుకు సాగాలి. సో ఇదంతా అప్రస్తుతం. ఇటీవల ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు. నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. మీ దృష్టికి ఇప్పటికే ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఆ సమస్యలను ఎలా పరిష్కార దిశగా ముందుకెళ్తారు? సో ఇప్పటి వరకు నేను చాలా గ్రామాలు విజిట్ చేశాను. ఆ గ్రామాల్లో జనరల్గా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ గురించి మంచి మాట్లాడేవాళ్ళు కానీ చెడు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే డెవలప్మెంట్ అన్నది, అభివృద్ధి అన్నది ఒక రోజుతో ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేస్తున్నా, ఆయన మేనిఫెస్టోలో ఉన్న 99% మొత్తం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారు వితిన్ 3 months, 3 years కోవిడ్లో పోయినా కూడాను. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుంటున్నాము. ఆ ప్రాబ్లమ్స్ని తప్పకుండా సీఎం గారి దగ్గర తీసుకెళ్తాము. కానీ నేను అనుకున్నది ఏంటంటే దగ్గర ఆయన మేనిఫెస్టోలో పెట్టిన అన్నీ కూడాను ఫుల్ఫిల్ చేసినందుకు ఆల్మోస్ట్ 90 to 95% ప్రజలు గ్రామాల్లో మటుకు ఆయన గురించి చాలా హ్యాపీగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చాలా అనుకూలంగా ఉన్నారు. సో భారీ మెజారిటీ తోటి ఈసారి 175కి 175 కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎలా అనుకున్నారు సార్? సీఎంఓ నుంచి మీకు కాల్ రావడం, కాల్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డితో మీకు ఎలాంటి హామీ ఇవ్వడం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారిని కలవడమే చాలా పెద్ద అదృష్టము. ఆయన్ని సీఎంఓలో కలవడం అన్నది లైఫ్లో ఇప్పుడు వరకు బెస్ట్ పార్ట్ అనుకోవచ్చు. ఆయన ఎంత హంబుల్గా, అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడము, ఫ్రెండ్లీగా పలకరించడము, లేచి నిలబడి కాసేపు గ్రీట్ చేయడం నన్ను. తర్వాత ఆయన నన్ను కలిసినప్పుడు ఒకటే అన్నారు, చూడు సుధీర్, నీకు నందికొట్కూరుని డిసైడ్ చేసాం మేము. నందికొట్కూరు ఎందుకు డిసైడ్ చేసాం? నందికొట్కూరు నాకు చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే ప్రతిసారి కూడాను వైఎస్ఆర్సీ పార్టీకి హయ్యెస్ట్ మెజారిటీ తెప్పించే వన్ ఆఫ్ ద ఫస్ట్ 5 కాన్స్టిట్యున్సీలో నందికొట్కూరు ఉంటుంది. అంత ఇష్టము మన పార్టీ అంటే. సో చాలా డెలికేట్గా నువ్వు హ్యాండిల్ చేయాలి నందికొట్కూరుని. ఇంకొకటి, నీ దగ్గర 2 అంశాలు ఉన్నాయి, విద్య ఉంది, వైద్యం కూడా ఉంది. ఈ 2 ఉన్న మనిషి చాలా సానుభూతితో ఉంటాడు, చాలా సింపతితో ఉంటాడు, ప్రజల ఎట్లా చాలా కనికరం కలిగి ఉంటాడు. సో నందికొట్కూరు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. నువ్వు ప్రతిసారి నువ్వే ఎమ్మెల్యే అవ్వాలి. పొలిటికల్గా ఉంటూ ఇలా డాక్టర్గా కొనసాగుతారా సార్? నేను నా వైద్య వృత్తిని మొత్తం వదులుకొని ఈరోజు నందికొట్కూరు రావడం జరిగింది. ఎందుకంటే నా హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కంప్లీట్గా నేను నా ఆఖరి శ్వాస వరకు నేను నందికొట్కూరు ప్రజల కోసమే ఉన్నాను,
ప్రజల సుఖ దుఃఖాలన్నీ పంచుకుంటాను, వాళ్ళకి ఏమేమి కష్టాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ తీరుస్తాననే నేను శపథం చేసి మాట ఇచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సో నేను ఈ నందికొట్కూరు రావడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు నందికొట్కూరుని మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇండియాలోనే ఒక బెస్ట్ నియోజకవర్గంగా చేయడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను. 2009లో మనం చూసాం సార్. అయితే సినిమాను తలపించేటటువంటి నియోజకవర్గం ఇది. ఇలాంటి నియోజకవర్గంలో గతంలో చూసాం బైరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదా మాన్రా శివానంది, గౌరు అనేటటువంటి పేర్లు ఎక్కువగా వినిపించేటటువంటి నియోజకవర్గం. ఈసారి కూడా తమ సొంత గూటికి కంబ్యాక్ అవుతున్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తా ఉన్నారు. ఎట్లా తండ్రి కొడుకుల మధ్య పోటీ ఉండబోతా ఉందా, ఎలా ఉందంటారు? అంటే ఈ ముగ్గురు లీడర్స్ నేను కర్నూలు చదువుతున్నప్పుడు కూడా చూశాను, పెద్ద లీడర్సే. కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్ మీరు ఎలా ఢీ కొట్టబోతా ఉన్నారంటారు? సో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఏంటంటే వీళ్ళ ముగ్గురికి అంత ప్రాముఖ్యత ప్రజలు ఇస్తున్నారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఎప్పుడైతే నందికొట్కూరుని ఆయన ఓన్ చేసుకున్నారో, తన సొంత ఊరిగా భావించారో, వీళ్ళందరూ కూడా స్లోగా మాసిపోయారు. ఎవరు లేరు ప్రజల్లో. మీడియా వాళ్ళకి మీకు కొంచెం తెలుస్తుంటుంది, ఎందుకంటే పెద్ద లీడర్స్ వీళ్ళందరూ. కానీ ఇప్పుడు ప్రజలు వాళ్ళని నమ్మట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళకి ఎవ్వరికి కూడాను ఒక క్రెడిబిలిటీ ఉండదు. అంటే తెలుగుదేశం పార్టీ అన్నది ప్రజల పార్టీ కాదు, అదేదో మ్యానిపులేషన్స్ చేసి తిమ్మిని బొమ్మిని చేసి ఏవో కుతంత్రాలతోటి అధికారంలోకి వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి ఫేమస్. ఆయన జనాలు చంద్రబాబు నాయుడు గారి కోసం అని ఓటేరు, ఆయన ఏదో మ్యానిపులేషన్స్ చేస్తారు కాబట్టి ఇప్పుడు 2 times సీఎం అయ్యారు. కానీ సో ఇక్కడ పెద్దగా మాకు అపోజిషను లేదు, పెద్దగా ప్రజలు కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు ఆలోచించేదంతా ఇద్దరు గురించే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ రా కదిలరా అనేటటువంటి నినాదంతో సభలు సమావేశాలు నిర్వహిస్తుంది. వైసీపీ అధిష్టానం కూడా సిద్ధం అనేటటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తూ ఉంది. అయితే మనం చూసాం సార్, ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత నందికొట్కూరు బస్టాండ్లోనే మీరు సిద్ధం అనేటటువంటి ఫ్లెక్సీ పెడితే మేము కూడా వేరేట్లు సిద్ధం అనేటటువంటి ఫ్లెక్సీలతోనే ఫ్లెక్సీ వార్ మొదలైంది. ఎలా ఉంటుందంటారు? అంటే పార్టీలో చేరక ముందుకే ఎలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందంటారు నందికొట్కూరు? అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళకి వేరే పేరు కూడా లేదు. సిద్ధం అంటే వేరేట్లు సిద్ధం అని వచ్చారు, కానీ ఒక టైటిల్ మారుద్దామన్న ఐడియా కూడా లేదంటే వాళ్ళ పొజిషన్ ఎంత బ్యాడ్గా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. బ్యాడ్ అంటే ఇప్పుడు ప్రజలకి సేవ చేయని, ప్రజల్లో లేని ఏ లీడర్ కూడాను మనకి ఆ సపోర్ట్ ఉండదు. సో వాళ్ళకి చూడండి, సిద్ధం అంటే వేరేదేదో పేరు పెట్టుకోవచ్చు, 1000 రెట్లు సిద్ధం, 1,00,000 సార్లు సిద్ధం, దేనికి సిద్ధమో వాళ్ళు తెలియదు. వాళ్ళు సిద్ధమైనా కానీ ప్రజలు సిద్ధమవ్వాలి కదా ఓటు వేయడానికి. అటువంటి పరిస్థితి అయితే నందికొట్కూరు లేదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని పెట్టే మీటింగ్స్కి ఎంతమంది వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి ఎంతమంది వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడాను ఆయన మాటల్లో మనం ఇది చేశాము, మనందరం కలిసి ఇది చేసాం అనరు. నేనే చేశాను, నేనే కనిపెట్టాను, అక్కడే అర్థమైపోతుంది ఒక మనిషి ఆయన ప్రియతమ లీడర్ కాదు. ఇక్కడ ఆయన ఎప్పుడు కూడాను ఏదో నేనే చేశాను, నేను ఇంత చేశాను కాబట్టి మీరు నాకు ఓటు వేయాలి, నేనే నీళ్ళు తెచ్చాను, నేనే కంప్యూటర్ కనిపెట్టాను, నేనే మొబైల్ కనిపెట్టాను అనుకుంటా మాట్లాడుతుంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, ఏదో 1-2 సార్లు మోసపోతారు. అట్లా కంటిన్యూస్గా కాదు. అదిగాక ఆయనకి ధీటైన ఒక యంగ్స్టర్ సీఎంగా రావడం జరిగింది. వాళ్ళ నాన్నగారి లెగసీ తీసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన ఆశయాల్ని ఆయన పునరుద్ధరించడం కోసం వచ్చిన లీడరు, ప్రజల కోసం వచ్చిన లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఏ లీడర్ కూడాను ఆంధ్రప్రదేశ్లో ముందుకు రాలేడు, నిలబడలేడు. అంతే. యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? ఎప్పటి నుంచి మీరు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు? ఎలా ప్లాన్ చేశారంటారు? ఓవరాల్గా మీ ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని నేను నియోజకవర్గం ఇన్ఛార్జ్గా అనౌన్స్ కాకముందు ఒక 3 times కలిశాను. ఆయన ఒక మాట చెప్తారు, అన్న ఇప్పుడు నందికొట్కూరుకి నువ్వు వస్తున్నావు, నందికొట్కూరులో నువ్వు నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కార్యకర్తలను పట్టించుకో. ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి ఊపిరి, పార్టీకి ప్రాణం. సో కార్యకర్తలు ఎప్పుడు కూడాను నష్టపోతున్నారు. వైఎస్ఆర్సీ కార్యకర్తలు లాస్ట్ 5 yearsలో కూడాను కొన్ని కారణాల వల్ల చాలా చితికిపోయినారు. అందరు కార్యకర్తలు ఎవరైతే జెండా పట్టుకొని అహర్నిశలు కష్టపడి
మనల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కాన్స్టిట్యున్సీలో గెలిపిస్తున్నారో వాళ్ళందరికీ అండదండగా ఉండాలి. వాళ్ళని మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. నేను ఇంపార్టెంట్ కాదు ఇక్కడ నందికొట్కూరులో, కార్యకర్తలు ఇంపార్టెంట్. కార్యకర్తలకే నువ్వు పని చేయాలి. కార్యకర్తలు ప్రజలకు పని చేస్తారు. ఎప్పుడైతే కార్యకర్త హ్యాపీగా ఉంటాడో నేను హ్యాపీ, కార్యకర్త హ్యాపీగా లేని రోజు నేను కూడా ఊరుకోను అన్నది ఆయన చెప్పింది. ఆ ఫస్ట్ డే నుంచి కూడా నాకు ముఖ్యమైన విషయం అర్థమైనది ఏంటంటే, రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలంటే మన కార్యకర్తలను కాపాడుకోవాలి, కార్యకర్తలకు కావాల్సిన కష్టాలను తీర్చాలి, వాళ్ళకి ఎప్పుడు కష్టం రానికుండా చూసుకోవాలి. మీరు ఎమ్మెల్యేగా అయితే రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించి రైతులకు సంబంధించి ఎలాంటి డెవలప్ చేస్తారు, ఎలా ఉంటుంది? ఇప్పుడు వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాలసీస్ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో అవన్నీ ప్రాపర్గా ప్రతి ఒక్క మనిషికి వెళ్తున్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్. సెకండ్, ఇవి వెళ్తున్నా కూడాను కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని అవసరాలు ఉన్నాయి ప్రజలకి ఇంకా. సో ఇవన్నీ కూడా లిస్ట్ డౌన్ చేసుకొని వన్స్ ఎన్నికలు అయిపోయాక మళ్ళీ మనం ఎట్లాగూ ప్రభుత్వం మనదే వస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చొని నందికొట్కూరుకి డీటెయిల్గా ఆయనతోటి డిస్కస్ చేసి, సిద్ధార్థ రెడ్డి గారితో డిస్కస్ చేసి ఏ ప్రాబ్లమ్స్కి ఏవే ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, కొన్ని బిల్డింగ్స్ రావాల్సింది, కొన్ని ఇండస్ట్రీస్ రావాల్సింది, స్టూడెంట్స్లో కొన్ని రిఫార్మ్స్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ డిమాండ్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కూర్చొని సార్ట్అవుట్ చేసి అవి కంప్లీట్గా సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి, కన్సర్న్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి అవి పనులు కంప్లీట్గా అయ్యి కొత్త వచ్చే సమస్యలు కూడా కంప్లీట్గా ఏ విధంగా అయితే ప్రణాళిక రూపించి సో దాన్ని క్లియర్ చేయడానికి 100% ఇక్కడే ఉండి నేను ప్రతి నిమిషము 365 days 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటాను, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను. సార్, ఫైనల్గా ఆర్థర్ సార్ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీతో మాట్లాడడం జరిగిందా? ఎలా కలిసి ఎలా ముందుకెళ్తా ఉన్నారు? ఆర్థర్ గారిని నేను టీవీలో చూడడం తప్ప పర్సనల్ కలవలేదండి. ఆర్థర్ గారు తెలుసు నాకు, నందికొట్కూరు నుంచి లాస్ట్ 5 years ఎమ్మెల్యేగా ఉన్నారని. నేను బేసికలీ నందికొట్కూరు రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు, సిద్ధార్థ రెడ్డి గారు. ఎప్పుడు కలవలేదు ఆయనతోటి, టీవీలో ఇంటర్వ్యూస్ చూడడమే తప్పితే. బట్ ఇప్పుడు అవన్నీ మనకి అనవసరం, ఎందుకంటే జగనన్న మనకి వెళ్ళి నందికొట్కూరుని కేర్ఫుల్గా చూసుకో, సిద్ధార్థ రెడ్డి గారితో సమన్వయం చేస్తూ, సో అందుకని ఆ విషయాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఎట్లాగా నందికొట్కూరులో ప్రాబ్లమ్స్ కనుక్కోవాలి, ఎట్లాగా ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఓటు అడగాలి, ప్లస్ ఆల్సో వాళ్ళ ప్రాబ్లమ్స్, ప్లస్ ఇప్పుడు జరిగిన సంక్షేమ పథకాలను వాళ్ళని ఎట్లా వివరించాలన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ ఆర్థర్ గారు ఆయన నాకు కలవలేదు, నేను కూడా ఎప్పుడు ఆయన కలవడానికి ట్రై చేయలేదు. అంటే ఇలా పార్టీలోనే వర్గాలుగా ఉంటే ఎలా ఉంటుంది రానున్న రోజుల్లో? ఒకవేళ కలిసి వెళ్తే ఎలా ఉంటుంది? అంటే ఆయన మాతోనే ఉన్నారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు తెలిసిన న్యూస్ వరకు ఆర్థర్ గారు వైఎస్ఆర్సీ పార్టీ సైడే ఉన్నారని తెలుసు నాకు. కొన్ని సోర్సెస్ ద్వారా ఆయన తప్పకుండా మాకే సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం, అదే నమ్మకంతో ఉన్నాము. ఎందుకంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న ఏ కార్యకర్త, ఏ లీడర్ కూడాను నాకు తెలిసి వేరే పార్టీలోకి వెళ్ళడం చాలా తక్కువ మంది వెళ్ళారు ఇప్పటి వరకు. సో ఆయనే ఉంటారు, ఆయన సహకారంతోనే మళ్ళీ మనము హైయెస్ట్ మెజారిటీ గెలుస్తాం అనుకుంటున్నాం. చూసాం కదా, ఇప్పటికే నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కొత్తగా నియామకమైనటువంటి దారా సుధీర్ సార్ కూడా ఇక్కడే ఉంటూ స్థానికంగా గతంలో అనేక రకాల సమస్యలను చూశాము. రానున్న రోజుల్లో కూడా నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాము. రానున్న రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఉంటూ అందరం కలిసి ముందుకెళ్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా క్లీన్షిప్ దిశగా కావచ్చు, లేదా రాష్ట్రంలో 175 అనేటటువంటి నినాదం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా గతంలో చేసినటువంటి ఆ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనారోగ్యంతో వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అప్పుడు ఎలాంటి నాడినైతే పట్టామో రానున్న రోజుల్లో కూడా ప్రజల నాడి పడుతూ ముందుకెళ్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, నందికొట్కూరు.